ఇంకా పోతే వస్తారు సార్ ఇక్కడ చూడండి సార్ ఒక్క నిమిషం వచ్చినానంటే ఇక నేను వచ్చిన ఏమిటి కూడా ఎదుర్లగూడెం గ్రామానికి సంబంధించి ఇక్కడ భీమలింగం దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో పురుషోత్తం రెడ్డి గారి హయాంలో దాదాపు ఎన్నేళ్ళు అయింది, 10-12 ఏళ్ళు అయినా 20 ఏళ్ళకు వస్తుంది. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నాడు ప్రతిపాదించి అప్పటిదప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కావడం ఎదుర్లగూడానికి పెద్ద వరం లాంటిది ఈ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నాటి రాజకీయ నాయకులే కాక ఈ గ్రామానికి సంబంధించిన ఎస్సీ మోహన్ రెడ్డి గారు దానికి ఒక స్కీమ్ పెట్టి ఆలోచన చేసి మా రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారా, ఇక్కడ వెళ్ళిపోయినారు. అంటే అప్పుడు బాగున్నాడు, సరే నాడు మార్కెట్ చైర్మన్గా ఉండే అప్పుడు నూడలేడు, తర్వాత అయింది. సరే ఆయన మా మిత్రులందరూ కూడా ఉన్నాయి, యాదిరెడ్డి కానీ అంతా ప్రతి ఒక్కరు ఇక్కడికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా దీనికి సంబంధించి మరి ఆ లిఫ్ట్ మీద కష్టపడ్డారు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా కష్టపడి ఇప్పుడు ఈరోజు మా వెంకటరెడ్డి ఎంపీటీసీ గారు ఉన్నారు, దానిరెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి కదా, మా అనంతరెడ్డి గారు, అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ గారు కానీ మా ఏఈ గారు, ఈ గారు అందరూ ప్రతి ఒక్కరికి మా వైస్ ఎంపీ గారికి, సో అందరికి కూడా ఈ సందర్భంగా నమస్కారం చెప్తున్నాం. చాలా సంతోషం. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎక్కడైనా పొలిటికల్ విల్ ఉండాలి, అంటే రాజకీయంగా వాళ్ళకు పట్టుదల ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకుందామనే ఓ తపన ఉండాలి, ఓ పోరాటం ఉంటేనే ఆ ఊరు అట్లనే ఉండాలి. ఊర్లో ఉన్న పెద్దలు అక్కడికి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కూడా అట్లే ఉండాలి, ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కానీ సో ఇవన్నీ కూడా జరగడానికి వీలవుతుంది. అట్లా మీ ఊరు పట్టుదలతోటి ఇక్కడ జరిగింది. ఇంతకుముందు చెప్తుర్రు మా ఎవరు అనంతరెడ్డి చెప్తున్నారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో దాదాపు ఆయన 15 లిఫ్ట్లు పెట్టినట్టు ఓ 30,000 ఎకరాలే ఆయన వాడుతున్నాడు లిఫ్ట్లతో. 30,000 నెంబర్ 1. ఇప్పుడు ఇక ఆ సారు ఇప్పుడు మంత్రి కూడా అయ్యిండు. ఇక ఆయన మొన్న ఆ లిఫ్ట్ లాంటి రిపేర్ చేసి పడేసిండు. 10 రోజులలో అన్ని రిపేర్ కావాలా, అది అన్నారు, 200 కోట్లు పెట్టి రిపేర్ చేసి. సో వారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు జయపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఉండే, సో ఆయన ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళడం కాబట్టి ఆయనకున్న చొరవతోటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంది. సో ఈరోజు ఆయనే ఇరిగేషన్ మంత్రి, ఆయనకు నిధులకు ఆడడం లేదు. సో ఆ ప్రాంతాన్ని ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం ఇంకా బాగా చేసుకుంటున్నారు. సరే మనకు సంబంధించి కూడా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు సంబంధించిన బునియాద్ కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి మనము దాదాపు 500 కోట్ల రూపాయలు అడిగినాం. పైసలు అన్నీ లేవు అంటే ఎస్టిమేషన్ మళ్ళీ జర తక్కువ చేసినాం. 485 కోట్లు ఏదో ఉంటే దాని ఎస్టిమేషన్ తక్కువ చేస్తే ఇప్పుడు 385 ఎంతో అయినట్టు కదా.